కువైట్ వాళ్ళు మనకి ఈ రోజు ఎలాంటి ఫుడ్ ఇచ్చారు, ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో చూపిస్తే వీడియోలో చూసేయండి. ఈ ఫుడ్ అంతా నా ఒక్కడి కోసమే. దిమ్మ తిరిగి చూడగానే ఇది మన ఇంట్లో చేసుకునేలాగా ఉల్లగడ్డల కూర. ఇదేమో మటన్ మచ్చిపూస్ కాదు, మటన్ మూవీస్ అంటారు దీన్ని. చూడడానికి గెంజిగట్లాగా ఉంటది, ఫగ్గా అంటారు అనమాట. దాంతో చేసిన కూర ఇది. గిన్నె నిండా చూస్తే అన్నం తక్కువ, ముక్కలే ఎక్కువ ఉన్నాయి. ఈ ఫుడ్ నాకు మధ్యాహ్నం పెట్టించారు. నేను డ్యూటీ చేసుకుని వచ్చేసరికి చల్లగా అయిపోయింది. నేను ఎంతైతే తినగలుగుతానో అంత వేరే ప్లేట్లకి తీసుకున్నా. అన్నంతో పాటు 2 మటన్ ముక్కలు అండ్ ఫగ్గాతో చేసిన మన 4 కారం తగలాలి కాబట్టి మన ఇండియన్ స్టైల్లో చేసిన ఉల్లగడ్డల కూర. చల్లగా ఉన్న అన్నాన్ని తీసుకొని ఓవెన్ లో పెట్టి బాగా వేడి చేశాను అనమాట. మటన్ ముక్కలు లోపల వేడెక్కుతా ఉంటే చిటపట అంటున్నాయి. ఈ మటన్ ముక్కలు చాలా పెద్దటిగా ఉంటాయి అండ్ బాగా ఉడుకుంటాయి. ముక్కలకు మసాలాలు ఏమి పెట్టరు కాబట్టి బాగా వేడి చేసుకుని వేడి మీద తింటేనే బాగుంటది. అన్నంలోకి ఉల్లగడ్డల కూర కలిపి ఆ మటన్ ముక్క పెట్టి ముద్ద తీసుకుంటా ఉంటే మామూలుగా లేదు, అసలు నోరు ఊరిపోతుంది. నాన్ వెజ్ తినేటప్పుడు కళ్ళెందుకు అద్దుకుంటాం అని చెప్పి అడిగారు చాలా మంది. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మనం తింటుంది కడుపుకే కదా. నేను దేవుడిని గట్టిగా నమ్ముతా, అందుకే మటన్ ముక్కను మాత్రమే దించొద్దాం అని చెప్పి తీసుకున్నా. చాలా బాగుంది టేస్ట్. మీకు మటన్ కర్రీ అంటే ఇష్టమా, ఫ్రై అంటే ఇష్టమా కామెంట్ చేసి మనకి ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ చూసారు కదా. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.